హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక బ్రహ్మాండమైన నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈరోజు నేను తీసుకొచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి లైఫ్కు సంబంధించి ఒక నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ఇందులో ఎస్డిఎంఎస్, ఆర్ఎస్, తర్వాత బిఏఎం పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఈ వెరీ రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది 2 days కింద ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పటికి ఒక 59 మంది అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ వీళ్ళు ఎవరైనా ఒక డిగ్రీ పొందిన వాళ్ళు ఉంటే చాలు అన్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఒక 6 నెలలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ కామన్గా 1 to 5 years ఎక్స్పీరియన్స్ అన్నారు. పోస్టులను కనుక చూసినట్టయితే 100 వేకెన్సీలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి ఇందులో. దాని తర్వాత లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, నిజామాబాద్లో ఉంది. ఇక శాలరీ వివరాలు అయితే ఏమో డిస్కషన్ అయితే లేదు ఇక్కడ. ఇది జాబు, దీనికి సంబంధించిన వివరాలు అయితే నేనైతే ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే చాలా అర్జెంటుగా ఈ పోస్ట్ రిక్రూట్ చేయాలని అయితే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఎవరికైనా మినిమం ఒక 6 months ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కామన్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి, కస్టమర్ని ఎట్లా అప్రోచ్ కావాలి, వాళ్ళకు ఎట్లాంటి పాలసీలు అయితే సజెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే అది చూసే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకు మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ ఒక వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. అది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, వెన్యూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని నేను కొంచెం హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశాను. మీరైతే దాన్ని చూడొచ్చు. అశోక రఘుపతి ఛాంబర్స్, తర్వాత 3rd floor, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పేసి అయితే వీళ్ళ వెన్యూని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ వాకిన్కి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హెచ్ఆర్లతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు వరంగల్లో చేస్తారా, హైదరాబాద్లో చేస్తారా, కర్మార్లో చేస్తారా అనేది అయితే అక్కడ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే విడిచే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈ యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే నోటిఫికేషన్ చేస్తున్నానో ఆ లింక్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి వరకు ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.